ఎవరు చూసినా కానీ ఆ రామచంద్రుని ముద్దారనిపిస్తుంది. అలాగే ఒకసారి సీతమ్మ రాజ్యం ఏంది నాకు అంత ఐడియా లేదు. రాముడు సీతమ్మ ఊరికి పోయేటప్పుడు చెలికత్తెలు చూశారంట. చూసినప్పుడు ఆ రామచంద్రుని అందాన్ని చూసి చెలికత్తెలు సీతమ్మ దగ్గరికి పోయి ఇలా అన్నారంట, అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా, అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా. రాముని అందం అంతా ఇంత కాదు. అందుకొరకే రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా. ఎంత ప్రేమ ఉంది చూడండి ఈ పాటలోన. నుదుటున కస్తూరి తిలకం, చిరు నవ్వులు చింపే అదరం, మల్లెలు మాలని చేసి నీ మెడలో వేసిన రారా. అలాగే బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక దిద్ది నా మనసుని మాలగా చేసి నీ మెడలో వేసిన రారా. ఎంత వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితే రారా రారా అన్నప్పుడు రామచంద్రుడు చాలా కోపం వస్తుంది అనుకుంటారు కదా మీరు. రాదమ్మా, భక్తుడు రారా అన్నగానే భగవంతుడు చాలా ఆనందపడతాడు. కన్నప్ప తన కాలి బొటన వేలు శివలింగానికి అతికించి తన కన్ను తీసి ఇంకోటి పెట్టినప్పుడు కోపపడ్డా, అనుగ్రహం ఇచ్చాడు. కాబట్టి ఒక భక్తుడు ఎంత ప్రేమ ఉంటే ఇది రాశాడు కానీ చాలా. మళ్ళీ ఎక్కడ పోయాం కానీ సీతమ్మను దయచేసి, ఎందుకంటే సీతమ్మ ఆడ ఎదురు చూస్తుంది. చెలికత్తలు వచ్చి చెప్పారు, ఏమో చెప్పారు, సాగు పెట్టాను, ఆడ సీతమ్మ వెయిట్ చేస్తుంది. మళ్ళీ సీతమ్మ దగ్గరికి వెళ్తామా. అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా, అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా, ఆజానుభావుడమ్మా అరవింద నేత్రుడమ్మా, కోదండ రాముడమ్మా, కారుణ్యదాముడమ్మా అంటూ అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా, అందగాడమ్మా